పెద్ద పెద్ద బెలూన్లు గాల్లో ఎగురుతాయంట. ఒకటి కాదు, 2 కాదు, బోలెడన్ని ఎగురుతాయంట. నేనెప్పుడు అంతంత బెలూన్లు చూడలేదు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకున్న బెలూన్లు, ఆ తర్వాత కింద పడకుండా పైకెగిరిపోయే బెలూన్లు, అదే హైడ్రోజన్ బెలూన్లు చూశాను. ఇప్పుడేమో పెద్ద పెద్ద బెలూన్లు, అదే అడ్వర్టైజ్‌మెంట్ కోసం ఎగరేస్తూ ఉంటారు గదా! అవి చూసా. అంతేకాని ఇలా వేడి గాలితో వెళ్ళే బెలూన్లెప్పుడూ చూడలేదు. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ పండగ జరుగుతోందిక్కడ. అదేదో చూద్దామని బయలుదేరాం. దారిలో మా టెస్లా కార్‌కి కొంచెం నీరసం వచ్చింది. దానికి ఎనర్జీ ఎక్కించే టైంలో మా పట్లో కూడా కొంచెం టీ పోసుకుని జోష్ తెచ్చుకున్నాం. ఆహా! చూడు వీళ్ళు. మా బావగారు చేసిన టీ. ఇలా మా బావగారి పరువు పబ్లిక్‌గా తీసేసి ఇంకొంచెం కిక్ తెచ్చుకున్నా. వాటర్ బాటిల్‌ని ఫ్లాస్క్‌లా వాడే మొహాలు మాదేనేమో! ఏంటా చిరాకు మొహం అంటారా? ఏం చేద్దాం, ఇక్కడ సూర్యుడు అస్సలు మంచోడు గాదు. ఫస్ట్ బెలూను సాయంత్రం 4:30కే ఎగరేస్తారంట. మేం 4కే రీచ్ అయిపోయాం. చంకలు గుద్దుకున్నాం. తొందరగా వచ్చాం ఆహా! ఓహో! అనుకుంటూ. ఇక్కడి నుంచి వాళ్ళు బస్సులో మళ్ళీ తీసుకెళ్తారంట యాక్చువల్ స్పాట్‌కి. అది ఒక 10 నిమిషాలు పడుతుందిలే అనుకున్నాం. కార్ పార్క్ చేసి బస్ ఆగే ప్లేస్‌కి వెళ్దామని బయలుదేరాం. అలా నడిచి, 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 నడిచి ఒక కిలోమీటర్ అయితే నడిచాం. ఆ! ఏంటి మరీ అంత సుతారమా? ఒక్క కిలోమీటర్ నడవలేరా అనుకుంటున్నారా? ఏం చేద్దాం, పైన సూర్యుడేమో తెగ కొడుతున్నాడు. కిందేమో రోడ్డు కాదు, ఎత్తు పల్లాలుంది. ఇంట్లోనేమో పీకల దాకా బిర్యానీ తిని, ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్‌లో గూడా ఇందాక ఆగి మరీ టీ పోసేసి, ఇంక ఏం ఖాళీ ఉంటుంది? కనీసం మనం ఊపిరి తీసుకునే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అడుగు తీసి అడుగు వెయ్యలేం. మా పొట్టే మాకు బరువైపోయే. ఎలాగో బాడీని ఈడ్చుకుంటూ బస్ స్టాప్‌కెళ్తే, అక్కడున్న జనాన్ని చూసి, క్యూ చూసి చీమల బారులే నయమనిపించింది. ఇలాగ యూ షేప్‌లో కార్‌కి మధ్యలో పెద్ద పెద్ద క్యూలు. ఇలాగ 4 క్యూలున్నాయి. ఇంక గంట సేపు టైం పాస్ చేయాలని జూమ్ జూమ్ చేసి వీళ్ళ జుట్టులు చూసి, వాళ్ళ స్కర్టులు చూసి, ఎంత చూసినా టైమూ కదలట్లేదు, క్యూవు జరగట్లేదు. చంద్రుడొచ్చి మమ్మల్ని చూసి వంకరగా నవ్వడం మొదలుపెట్టాడు గాని, బస్సు మాత్రం రాలే. ఇంక ఈ కార్ల మధ్యలోనే క్యూలోనే మా పిక్నిక్ అయిపోయింది. ఇక్కడ్నించే గాల్లో బెలూన్లు చూసి విజిలెయ్యాలేమో అనుకున్నాం. ఫైనల్లీ మా బస్సొచ్చింది. ఇదిగో మా ఫ్యామిలీ కట్ట కదిలింది. Sunday morning, all they నన్ను చూసి వీడు కూడా ఇన్‌స్పైర్ అయినట్టున్నాడు. కిటికీలోంచి తల అస్సలు తీయట్లేదు. అలా వాడికి నాకు ఊరి బయట చిన్న చిన్న పల్లెటూర్లు, చిన్న చిన్న అడవులు, ఖాళీ ప్లేస్‌లు దాటుకుంటూ లాస్ట్‌కి డెస్టినేషన్‌కొచ్చింది. ఇక్కడ మనం బట్టలు ఉతికి ఆరేసినట్టుగా ఎయిర్ క్రాఫ్ట్‌ని ఉతికి, క్లీన్ చేసి రెడీగా ఉంచుతారు. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ అంటారు కానీ హ్యాంగ్ చేయరు. భద్రంగా షెడ్డులో పెడతారు. ఈ ఏరియాని స్టేట్స్‌విల్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ అంటారు. ఆల్రెడీ లాంచింగ్ టైం అయిపోయింది. ఇంక బెలూన్లు గాల్లో ఎగురుతూ ఉంటాయని ఆత్రంగా గాల్లోకి చూసాం. బెలూన్లు కాదు గదా! కనీసం మనుషులు గూడా కనిపించలే. ఒక 10 అడుగులేసి అప్పుడు కనిపించింది ఒక జనసముద్రం. నిజంగానే సముద్రమో, చెరువో అనాలి. ఎందుకంటే జనమందరూ ఒక లోయ లాంటి దానిలో కూర్చున్నారు. నేనేమో బెలూన్లు ఎగరేస్తారంటే ఏదో కొండల మీద నుంచి ఎగరేస్తారనుకున్నా కానీ, ఇలా గుంటల నుంచి ఎగరేస్తారని అస్సలనుకోలేదు. ఇక్కడ సిట్యుయేషన్ చూసి మాత్రం సూపర్ హ్యాపీ. అన్ని బెలూన్లు ఎగరేసుంటారనుకున్నా. కానీ ఒక్కటే లాంచింగ్ అంటే ఒక్కటే అంట. గ్రౌండ్ వాతావరణం మాత్రం చూడ్డానికి భలే ఉందిలే. నాకు చాలా నచ్చింది. కూర్చోడానికి ఎవరికి వాళ్ళు కుర్చీలు, పిక్నిక్ బ్లాంకెట్స్ లాంటివి తెచ్చేసుకున్నారు. అక్కడ దూరంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బోల్డన్ని ప్రొవైడ్ చేశారు. ఇంకోవైపు దూరంగా ఏవో స్టాల్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఏం పెట్టారో మరి క్యూరియాసిటీ ఉంటుంది గదా! అందుకే చూడ్డానికి బయలుదేరాం. కొండ, ఎండ అంత ఈజీగా లేదు నడకైతే. పెద్ద బొద్దింక బొమ్మ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో తెలీదు గాని పడుకోబెట్టేశారు. ఇక్కడంతా హ్యాపీ బర్త్‌డే బ్యానర్స్ అమ్ముతున్నారు. ఇది వుడెన్ డైనింగ్ టేబుల్స్ అమ్మే స్టాల్ అనుకుంటా. ఇదేమో కార్న్ హోల్ అనే గేమ్‌కి సంబంధించినయి అమ్ముతున్నారిక్కడ. ఇది వ్యాక్స్ హ్యాండ్స్ తెలుసు కదా! కరిగిన మైనంలో మన చేతులు ముంచేసి స్కల్ప్చర్ చేస్తారు. Ready? One, two. That good. How are you? Three. Stay right there. ఇలా చాలా సార్లు ముంచి చేస్తారు.
కొంచెం చేతులు వేళ్ళు కదిలించకుండా ఓపిగ్గా ఉండాలి ఒక 5 నిమిషాలు. ఈ షాప్ ఒకటే కొంచెం కలర్‌ఫుల్‌గా, బ్రైట్‌గా చాలా బావుంది. మిగతావన్నీ అంత గ్రేట్‌గా ఏమీ లేవు. ఎక్కువగా ఫుడ్ స్టాల్సే. ఆ ప్లేట్‌లు సైజు చూడండి ఎంతెంతున్నాయో. ఇక్కడ క్వాంటిటీసు అలాగే ఎక్కువ ఇస్తారు. మా పొట్టలో ఆల్రెడీ బిర్యానీ కదలకుండా ఉంది కదా! ఇంకా అందుకనే ఆ స్టాల్స్ వైపు వెళ్ళలేదు. ఇక్కడే ఒక మ్యూజిక్ కాన్సర్ట్. ఆ మ్యూజిక్ కాన్సర్ట్ కంటే వీళ్ళ సీటింగ్ అరేంజ్‌మెంట్ నాకు భలే నచ్చింది. చాలా వెరైటీగా ఉంది. వీళ్ళు తెచ్చుకున్న సీటింగ్ అరేంజ్‌మెంట్ చూడండి. రకరకాల కుర్చీలు. వీళ్ళైతే ఏకంగా సోఫానే తెచ్చుకున్నారు. ఎయిర్ పిల్లో లాగా ఎయిర్ సోఫా. ఐడియా బావుంది కదా! Comfortable right where you usually run. I see you drifting, you drift off the wall. You whisper, for so long. Alongside the God is escape from it all. It's just so close, I'm alone and to be gone. మేమీ షాపుల చుట్టూ తిరిగొచ్చేసరికి ఆల్రెడీ బెలూన్లు రెడీ అయిపోతున్నాయి. ఇదిగో పరిచేసి రెడీ చేసేస్తున్నారు. దాని ప్రాసెస్ చూడండి. ఫస్టు ఒక వెహికల్ అలా లాక్కొచ్చి వేస్తుంది. దాని తర్వాతేమో కొంచెం వెడల్పుగా దాన్నిలా స్ప్రెడ్ చేసి పెడతారు. దాని తర్వాత మెల్లిగా ఇలా పైకి లేస్తుంది. ఇది చూడండి. ఎగ్జాక్ట్‌గా సోలార్ ఎక్లిప్స్. అదే సూర్యగ్రహణంలా ఉంది కదా! నిజంగా సోలార్ ఎక్లిప్స్ లాగానే ఎండ పడకుండా హాయిగా సన్‌కి అడ్డం వచ్చేసి మాకైతే హాయిగా ఉంది. అందరూ గబగబా నుంచుంటున్నారేంటా అనుకున్నా. నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది. చేతులు పైన పెట్టుకున్నారు చాలా మంది ఉంటారు. సిటిజన్ తీసుకున్నప్పుడు ఒక్కటి గాల్లోకి లేచింది గాని ఫ్రీగా ఎగరలేదు. తాళ్లు పెట్టి కట్టేశారు. మేబీ ట్రయల్ అనుకుంటా. అందరూ అయితే ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది. అది వెంటనే దిగిపోయింది గాని గ్రౌండ్ అంతా మంచి యాక్టివిటీ మొదలైపోయింది. అన్ని బెలూన్స్ ఒక్కొక్కటి లేవడం మొదలుపెట్టినాయి. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో చూడ్డానికి. అలా ఒక్కొక్క బెలూను మెల్లిమెల్లిగా లేస్తుంటే ఎంత బావుందో చూడ్డానికి. చూసారా? కిందున్న బుట్ట గూడా లేస్తోంది. రకరకాల కలర్సు, రకరకాల డిజైన్సు, అంతేకాదు షేప్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది చూడండి ఎంత డిఫరెంట్ షేపో. అసలు ఇలాంటివి ఉంటాయని గూడా నాకు తెలీదు. ఒకాయన తాడు పట్టుకుని లాగుతున్నాడు చూడండి బెలూన్‌ని. అంత పెద్ద బెలూన్ అసలు ఒక్కళ్ళెలా కంట్రోల్ చేస్తున్నారో అర్థం కాలే. ఇంకొక సైడ్ వేరే వాళ్ళున్నా, ఒక సైడ్ ఒక్కళ్ళే అంటే కష్టమే అనిపించింది. ఆ బెలూన్ పైకి లేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా లూజ్ చేస్తున్నాడు. అసలు ఈ ఏరియా అంతా కలర్‌ఫుల్ బ్రైట్ బెలూన్స్‌తో ఎంత బావుందో మాటల్లో చెప్పలేను. యాక్చువల్‌గా అయితే ఇవన్నీ గాల్లోకి ఎగురుతాయంట. కానీ ఇవాళ క్లైమేట్ అస్సలు బాలేదని, వెదర్ కండిషన్స్ అస్సలు సూట్ అవ్వట్లేదని ఏదీ ఎగరలేదు. ఏదో శాంపిల్‌కి మాత్రం కొన్ని ఎగరేశారంతే. ఇంకా అన్నీ గాల్లోకి ఎగురుంటే ఎంత బావుండేదో అనిపించింది. అది మాత్రం మిస్ అయిపోయాను. చూసారా ఆ బెలూన్‌కి ఫైర్ పెడుతున్నారు. కొంచెం చీకటి పడిన తర్వాత ఆ ఫైర్‌తో ఈ వ్యూ ఎంత బావుందో అది కూడా చూపిస్తా. అక్కడున్న ఫుడ్ స్టాల్స్ నుంచి వచ్చిన పొగ చూడండి. క్లౌడ్ లాగా ఫార్మ్ అయిపోయింది.
Twinkle bird. Twinkle bird, twinkle, 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 twinkle. There we go. Awesome. Good. Over here. The balloon is lofty. Look at that. The balloon is going up in the air. Look at that. Put your hands together for that balloon. Look at that pilot. Yeah, exactly. చివరి వరకు ఉంటే బాగా రష్ అయిపోతుందేమోనని ఒక అరగంట ముందే బయటకొచ్చాం. మాకంటే తెలివైన వాళ్ళు చాలా మందున్నారు. ఆల్రెడీ ఇంత పెద్ద క్యూ ఉంది చూసారా? మళ్ళీ బస్ కోసం కనీసం 2 గంటలైనా వెయిట్ చేసుంటాం ఈ క్యూలో. అందరూ చలికి వణికి చస్తుంటే, ఈ పిల్ల చూడండి ప్యాంటు లేకుండా జస్ట్ ఏదో నెట్ లాంటిదేదో ఉంది కాళ్ళకంతే. అసలు చలి వేయకుండా ఎలా ఉంటుందబ్బా వీళ్ళకి? ఈ బెలూన్ ఫెస్ట్‌ని నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మరి మీకెలా ఉంది? ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.